నల్గొండ జిల్లాలో ఎంపీ డి కరుణ పర్యటించారు. కొండమల్లేపల్లిలోని గౌనియాల గ్రామ పరిసరాల్లో తుఫాను బీభత్సానికి దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు వాళ్ళు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉంటామని, తగిన విధంగా నష్టపరిహారం అందేలా కృషి చేస్తారని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మొన్న వచ్చినటువంటి మోంతే తుఫాన్ వల్ల మన తెలంగాణలో అనేక ప్రాంతాలు పెద్ద ఎత్తున ఆ యొక్క తుఫాను ఆంధ్ర ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తుఫాను ఉంటే మన ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాల వల్ల మన తెలంగాణలోని అనేక జిల్లాలు ఖమ్మము, వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అనేక జిల్లాలలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పంటలు మునిగిపోయినాయి. పంటలు కోతకు పనికి రాకుండా పోయినాయి. కోసిన పంటలు కూడా ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇవాళ మొత్తం కోసిన పంట ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి ధాన్యం ఉందో ఆ ధాన్యం కూడా పూర్తి తడిసిపోయి మొలకలు ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇక్కడ ఇక్కడ మనం మల్లేపల్లి మండలంకి వచ్చిన ఇవాళ దేవరకొండ నియోజకవర్గంలోని మల్లేపల్లి మండలంలో దొనియాల గ్రామంలో ఇవాళ మనం ఈ రైతు ఇక్కడే ఉన్న రైతు ఆయన అంటే ఒక చిన్న మచ్చుక చిన్న ఎగ్జాంపుల్ ఇది మాత్రమే. ఇక్కడ పెద్ద ఆయన 5 ఎకరాల్లో ఉన్న పంట మొత్తం పోయింది కంప్లీట్ గా. అందులో కౌలు రైతు అంటే వేరే రైతు దగ్గర కౌలుకు తీసుకొని పాపం పంట పండించుకుంటున్నాడు. ఈరోజు ఒక గింజ కూడా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒక గింజ కూడా ఈరోజు చేతికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటిదాకా ఇక్కడికి ఎవరు ఎంఆర్ఓ గానీ ఎవరు రెవెన్యూ అధికారులు రాలేదు. మరి వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా ఇక్కడ జరిగినటువంటి ఎక్కడెక్కడైతే ఈ పంట నష్టం జరిగిందో ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 2 లక్షల ఎకరాల్లో పంట